महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. డిసెంబర్ మాసం అంటేనే నిజంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వెరీ వెరీ స్పెషల్ మంత్ అని చెప్పాలి. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఒక మంచి ఆలోచనతో మహానుభావుడు మహర్షి పరాశర ఇచ్చిన జ్యోతిష్య శాస్త్రం అనే విజ్ఞానాన్ని, నేను పొందిన అనుభూతులు, నేను పొందిన ఎక్స్పీరియన్స్ అనుభవాలు ఏవైతే ఉన్నాయో కళ్ళ ముందు జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇన్ని జరుగుతున్నప్పుడు దీని యొక్క శక్తి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో డిసెంబర్ 9వ తారీఖున 7 సంవత్సరాల క్రితం 2018లో మనం ఈ ఛానల్ పెట్టాం. 2018 అంటే 7 సంవత్సరాలుగా వార ఫలాలు, అలాగే మంత్లీ మాస ఫలాలు, స్పెషల్ వీడియోస్ అంటూ నిర్విరామంగా శుక్రవారం 11 గంటలైందంటే టిఆర్ క్రియేషన్స్ వీక్లీ రాశి ఫలాల టైం అది అని ఒక మార్కుని మనం తెచ్చుకోగలిగామంటే ఎంత మాత్రం కూడా అది నా యొక్క గొప్పతనం కానే కాదు. ఆ పరమశివుని ఆశీస్సులు, ఆ విఘ్న నాయకుని అండదండలు, ఆయన విఘ్నాలు లేకుండా కాపాడడం. సో అలాగే అప్పటి కరోనా పరిస్థితులు, అప్పుడు మారుతున్న పరిణామాలు, ఇప్పుడు 2025 టు 2033 వరకు కూడా 8 సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు అని మొట్టమొదటిసారి ఇది అబ్నార్మల్, ఎప్పుడు ఇలా జరగదు, ఎంత అతిచారంలో ఉంటాం. ఫస్ట్ టైం రీసెర్చ్ ద్వారా టిఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా మనమే దాన్ని ఫస్ట్ కనిపెట్టడం అండ్ జనాలకు కూడా చేరువ చేయడం జరిగింది. సో ఇలాంటి రీసెర్చ్ వర్క్లు ఎన్నో, ఇలా ప్రతిదీ కూడా అనలైజేషన్గా చేసుకుంటా ప్రతి రాశిని గైడ్ చేస్తా ఎప్పటికప్పుడు మనం అందిస్తున్న ఈ రాశి ఫలాల రీత్యా సార్ మీ వీడియోస్ నేను చూడకపోతే నిజంగా ఆ టైంలో నా లైఫ్ ఏమయ్యేది అన్నోళ్ళు చాలామంది. సో అలాగే మాకు ఇప్పుడు కొంచెం పర్వాలా, గురుదక్షిణ మీకు ఏమి ఇవ్వచ్చు ఏంటి అన్నవాళ్ళు కామెంట్లో చాలామంది. మనం ఇప్పుడు దేనికి రెస్పాండ్ అవ్వాలి, పని చేసుకుంటూ ఈ జ్ఞానాన్ని అందించుకుంటూ వెళ్ళటం. సో కాబట్టి 7 సంవత్సరాల్లో ఛానల్ త్రూ ఏదైనా కొంచెం మంచి జరిగినా ఇలాంటి ఛానల్ ఒకటి ఉంటే బాగుంటుంది అనుకున్న ఈ సమయం, ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మీరు ఎవరైనా సరే దక్షిణగా ఏదైనా ఇవ్వాలనుకుంటే మనకి అక్కడ వ్యూస్ దగ్గర మోర్ దగ్గర మనకి డిస్క్రిప్షన్లో సో ఎలాగ గురుదక్షిణ ఇవ్వచ్చు ఏంటి, మన ఛానల్ మెయిల్ ఐడి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా మీరు గురుదక్షిణ ఇవ్వదలిచిన వాళ్ళు, సపోర్ట్ చేయదలిచిన వాళ్ళు చేయొచ్చు. సో ఇక రాశి ఫలాల్లోకి వెళ్దాం. ధనురాశి వాళ్ళకి చూద్దాం. ధనురాశి వాళ్ళకి తృతీయంలో రాహువు, సప్తమంలో గురుడు, అలాగే వ్యయంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తుంది ధనురాశి వాళ్ళకి. సో ఈ రాశికి మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ ఈ వారం నుంచి మనం చూసినట్టయితే కనుక ఏదైతే శని యొక్క వక్రత్యాగం, శని యొక్క రెట్రోగ్రేషన్ కంప్లీట్ అయ్యింది, వక్రం ముగిసింది. అలాగే గురువు గారు కూడా అతిచారంలో వచ్చిన గురుడు మళ్ళీ తిరిగి మిథున రాశిలో సంచారం మొదలు పెడుతున్నారు. సో ఈ రెండు కూడా ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్. రెండు కూడా వీళ్ళకి చాలా ఉపయోగపడేవే. ఎందుకంటే అర్ధాష్టమంలో ఉన్న శని యొక్క సంచారం ఎప్పుడైతే వక్రంలో ఉందో చాలా ఎమోషనేటివ్ సిచ్యువేషన్స్ అనవసరంగా చాలా వరకు కూడా ఒక రకమైన ఎమోషనలైజ్డ్గా ఫీల్ అయ్యి కొంచెం మనసుకి తీసేసుకుంటూ ఉంటారు. సో 4 నెలలుగా మనసుని ఎక్కువ ఇబ్బంది పెట్టేవి కానీ మీ యొక్క హ్యాపీనెస్ని తగ్గించే సిచ్యువేషన్స్ని కానీ కొంచెం మీరు ఫేస్ చేస్తూ ముందుకు రావడం, అది ఫిక్స్డ్ అసెట్స్ రీత్యా కావచ్చు, ప్రాపర్టీస్ రీత్యా మీరు తీసుకునే డెసిషన్స్ రీత్యా కావచ్చు, డొమెస్టికల్గా కుటుంబ వాతావరణానికి సంబంధించిన, గృహ వాతావరణానికి సంబంధించిన విషయాల్లో ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ ఏదైతే ఉందో కొంచెం తగ్గుముఖం బట్టే ఆస్కారాలు ఇక్కడ ఈ వారం నుంచి ఉన్నాయి. అతిచారంలో అష్టమంలోకి వెళ్ళిన గురుడు మళ్ళీ తిరిగి సప్తమ స్థానంలోకి వచ్చారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ రీఎంట్రీ ఆఫ్ గురు అని చెప్పచ్చు. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు ఉంటారో, వ్యాపారంలో కొత్త ఆలోచనలు చేసే వాళ్ళు ఉంటారో, డెఫినెట్గా సమ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ కాంట్రాక్ట్స్ అండ్ కొంచెం మంచి వ్యక్తుల పరిచయాలు కావచ్చు. ఈ సమయంలో ఇలాంటి వాటి గురించి చూసే వాటి విషయంలో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అదేవిధంగా అక్కడ మెయిన్ మనం చూస్తే 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఆదివారం, శుక్ర, శనివారం 3 రోజులు కూడా ఈ రాశి వారికి చంద్రబలం అనుకూలంగా ఉంది. సప్తమ స్థానం నుంచి ఏదైతే చంద్రుని యొక్క సంచారం అనేది మొదలవుతుంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా
ఇటు రిట్రగ్రేషన్లో గురువు గారు మళ్ళీ ఇక్కడ వచ్చి ఉన్నారు. అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు కొంచెం వ్యయ స్థానంలో ఉన్నారు. వ్యాపార పరంగా ప్రజెంట్ ఇప్పుడు తీసుకునే డెసిషన్లో ఉన్నట్టుండి ఏ ఇంప్లిమెంటేషన్స్ చేయొద్దు. కొంచెం ఎక్స్పీరియన్స్తో కొంచెం ఆలోచనతో చేసుకుంటూ ముందుకెళ్తే గురువుగారు మంచి రిజల్ట్స్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం వ్యాపారపరమైన విషయాల్లోనూ ఉద్యోగపరమైన విషయాల్లో కూడా ఎదుటి వాళ్ళ అనుకూలత కొంతమందిని మనం ప్రస్తుతానికి నమ్మలేము, చూద్దాం, ఇంకొంచెం బెటర్ పార్ట్నర్షిప్, కొంచెం బెటర్గా మనకి ఏదన్నా ఇంకెవరితోనైనా మంచి అసోసియేషన్ కుదురుతుందేమో అనే విధంగా మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో కూడా అంతే. సో డెఫినెట్గా కొంచెం బెటర్గా ఉండే ఆస్కారాలు గురుడు ఇస్తాడు. కానీ ఆ రాశ్యాధిపతి బుధుడి యొక్క స్థితి అక్కడ శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల వ్యాపారపరమైన ఉద్యోగపరమైన విషయాల్లో ఎదుటి వాళ్ళ అనుకూలత కొంచెం ప్రజెంట్ తక్కువగా ఉండటం వల్ల మీకు రావాల్సిన లాభం కంటే ప్రాఫిట్ కంటే కొంచెం తక్కువ రావటం, వ్యాపారపరంగా ఉద్యోగపరంగా కొంచెం స్ట్రెస్ ఉండటం మనం గమనించవచ్చు. ఎందుకంటే వ్యయస్థానంలో శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల ప్రొఫెషనలైజ్డ్గా తీసుకునే డెసిషన్స్ విషయంలో ధనురాశి వాళ్ళు జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటే చాలా మంచి రిజల్ట్స్ అనేవి వీళ్ళకి ఉంటాయి. సోమ మంగళవారాల్లో అష్టమ స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఈ 2 రోజులు కూడా. సో ఇక్కడ గృహపరమైన విషయాల్లోనూ వ్యాపారపరమైన విషయాల్లోనూ కొంచెం అవుతున్న ఖర్చుల విషయాల్లోనూ వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం టెన్స్ ఫీలింగ్ అనేది కొంచెం ఉంటూ ఉంటాం. ఆరోగ్యపరమైన విషయాల్లో ఈ 2 రోజులు కొంచెం కేర్ తీసుకుంటూ ఉంటాం అనేది మంచిది. బుధ గురువారాలు చూస్తే భాగ్యస్థానంలో కేతు యొక్క సంచారం, భాగ్యస్థానంలో కేతు యొక్క సంచారం నడుస్తుంది. అలాగే రాశ్యాధిపతి రవి కూడా ఈ రాశికి వ్యయ స్థానంలో ఉన్నారు. సో ఇప్పుడైతే మరి ఓవర్ ఎక్స్పెన్సెస్ అనేవి బుధ గురువారాల్లో కానీ ఈ వారంలో కానీ కనిపిస్తూ ఉన్నాయి. సో టేక్ కేర్ అబౌట్ దిస్ ఓవర్ ఎక్స్పెన్సెస్. భాగ్యాధిపతి రవి ఎప్పుడైతే అక్కడ జనరల్గా మీకు రవి యొక్క సంచారం ఏలో ఉండడం కావచ్చు, ఆ రాశిలో కేతు ఉండడం కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ రీత్యా పెట్టుకున్న ఆలోచనల్లోనూ లేకపోతే కొన్ని విషయాల రీత్యా మీకు ఇక్కడ ఓవర్ ఎక్స్పెన్సెస్ అనేవి కొంచెం ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వారం వాటి విషయంలో కొంచెం కేర్ తీసుకోవటం, ఫాదర్కి సంబంధించి నాన్నగారికి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి కావచ్చు. సో వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటూ ముందుకెళ్ళడం మంచిది. శుక్ర శనివారాల్లో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమ స్థానంలో చంద్రుడు జనరల్గా యోగిస్తారు. బట్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా ఎప్పుడైతే ఈ రాశికి వ్యయ స్థాన సంచారంలో ఉన్నారో, సో కాబట్టి కొంచెం ప్రొఫెషనలైజ్డ్కి కొంచెం ఎక్కువ మోర్ స్ట్రెయిన్ని ఒకదాని తర్వాత ఒకటి రెస్ట్ లేకుండా ఏంటి వర్క్ నాకు అన్నట్టుగా అక్కడ ఆదాయం లేదు, స్ట్రెయిన్ ఎక్కువ అన్నట్టు పరిస్థితులు ఉంటుంటాయి కదా. ఎప్పుడైతే బుధుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడో ఇలాంటివి కొంచెం కనిపిస్తూ ఉంటాయి. బట్ ఓకే, ఇది ట్రాన్సిటల్లో వచ్చిందే, గోచారపరంగా వచ్చిందే, కొంచెం మనం పాసింగ్ క్లౌడ్, కొంచెం మనం దాన్ని బేర్ చేస్తే వెళ్ళిపోతుంది ఈ స్ట్రెస్ అనుకుని కొంచెం చూసి చూడనట్టుగా, కానీ వర్క్లో కాన్సన్ట్రేటివ్గా ఉంటూ ముందుకెళ్ళడం అనేది మంచిది. ఇవి చేయటం వల్ల ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో కాబట్టి రవికి కంపల్సరీగా భాగ్యాధిపతి అయిన రవి ఇక్కడ వ్యయ స్థానంలో ఉన్నారు. కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్, ఆదివారం శివాలయంలో అభిషేకం చేసుకుని దానం ఇవ్వటం మంచిది. జపాకుసుమ సంకాసం, రవి 12 నామాలు చదువుకోవడం మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది. ఈ 2 చేయటం వల్ల ఇంకా మంచి బెటర్ రిజల్ట్స్ అనేది ధనురాశి వాళ్ళకి ఉంటాయి ఈ వారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.